హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 248వ నామం 8 అక్షరాల నామం పద్మరాగ సమప్రభ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం పద్మరాగ సమప్రభాయే నమః అని చెప్పుకోవాలి. పద్మరాగ సమప్రభ అంటే పద్మరాగముల కాంతికి సమానమైనటువంటి శరీర కాంతి కలది అని అర్థం. ఉత్తమ జాతి పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. అమ్మవారి శరీరం కూడా ఎర్రగా అలాగే ఎర్రగా వెలుగులు విరజమ్ముతూ ఉంటుంది. పద్మరాగమణులు ఎలాంటివో అమ్మవారి శరీర కాంతులు కూడా అలాంటివే అనే విషయాన్ని అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపం అన్న ధ్యాన శ్లోకంలో అమ్మవారిని పద్మరాగ సమాలతోనే వాటికి సమానమైనటువంటి శరీర కాంతులు కలిగినది అని చెప్పి అమ్మవారిని వర్ణించారు వసిన్యాది వాగ్దేవతలు. అమ్మవారి శరీర వర్ణమంతా కూడా పద్మరాగ కాంతుల వలె ప్రకాశిస్తున్నది. ఈ పద్మరాగం అంటే కెంపులలో ఒక రకమైనటువంటి తెగ. సింహళ దేశం అంటే ఇప్పుడు శ్రీలంక, ఇక్కడ దొరికేటువంటి మాణిక్యాలని పద్మరాగాలు అంటారు. అలాంటి పద్మరాగమణులు ఎర్రని కాంతులతో ఉంటాయి. అలాంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది కనుక అమ్మ పద్మరాగ సమప్రభ. అమ్మ కాంతులంటే జ్ఞానకాంతులే. అందుకే పద్మనయన తరువాత పద్మరాగ సమప్రభ అని చెప్పడంలో ఆ తల్లి నుంచి వ్యాపించి వచ్చినటువంటి జ్ఞానానంద అరుణ ప్రసారమే పద్మరాగ సమప్రభ అని వసిన్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు. ఈ నామంతో అమ్మవారి జపం చేసుకున్నప్పుడు అనారోగ్యం తగ్గుతుంది, చర్మ వ్యాధులు తగ్గుతాయి, కాంతి పెరుగుతుంది. అమ్మవారు దేహఛాయని ఉద్దేశించినటువంటి ఈ నామ జపం వల్ల అసత్యాదోషం తొలగిపోతుంది, సంపద సంతోషం అనుగ్రహిస్తుంది. ఉన్నత పదవులు కోరుకునేవారు ఈ నామజపం చేసుకోవాలి. ఓం పద్మరాగ సమప్రభాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.